హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో గివ్ని యూస్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివ్ అంటే ఏంటి? ఇవ్వడం కదా. ఇవ్వడాన్ని డిఫరెంట్ సిచ్యువేషన్లో యూస్ చేస్తూ ఉంటాము. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ నీడ్ టు గివ్ యూ. ఐ డోంట్ నీడ్ టు గివ్ యూ అంటే నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఓకేనా? వాళ్ళు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఎలా చెప్పాలి? దే డోంట్ నీడ్ టు గివ్ యూ. దే డోంట్ నీడ్ టు గివ్ యూ అంటే వాళ్ళు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఎలా చెప్పాలి? పాజిటివ్ సెంటెన్స్లో యూ నీడ్ టు గివ్. యూ నీడ్ టు గివ్ అంటే నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందంటే ఎలా చెప్పాలి? దే నీడ్ టు గివ్. దే నీడ్ టు గివ్ అంటే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. నేను ఇక్కడ ఒక గివ్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకేనా? మీరు ఈ ప్లేస్లో ఆస్క్, కమ్, ప్లే ఏదైనా మీరు మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, అతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? హీ నీడ్స్ టు గివ్. హీ నీడ్స్ టు గివ్ మనకి తెలుసు కదా. ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు డూ ఇంకా డోంట్ యూస్ చేస్తాం. హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు నీడ్స్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి నీడ్స్ అనేది యూస్ చేయాలి. ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? షీ నీడ్స్ టు గివ్. రాము ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాము నీడ్స్ టు గివ్ అంటే రాము ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు మనం నీడ్ టు అనేది యూస్ చేసి చెప్పాలి. ఈ రకంగా మనం నీడ్ టుని గివ్తో యూస్ చేస్తే ఇలాంటి మీనింగ్ వస్తుంది. దీనికి నెగిటివ్ కూడా మనం చెప్తాం కదా, అతను ఇవ్వాల్సిన అవసరం లేదు అని. దీన్ని ఎలా చెప్పాలి? హీ డజంట్ నీడ్ టు గివ్ అంటే అతను ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఆమె ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఎలా చెప్పాలి? షీ డజంట్ నీడ్ టు గివ్. షీ డజంట్ నీడ్ టు గివ్ అంటే ఆమె ఇవ్వాల్సిన అవసరం లేదు అని. రాము ఇవ్వాల్సిన అవసరం లేదంటే రాము డజంట్ నీడ్ టు గివ్. రాము డజంట్ నీడ్ టు గివ్ అంటే రాము ఇవ్వాల్సిన అవసరం లేదు అని. పాజిటివ్ ఇంకా నెగిటివ్ని ఈ రకంగా మనం గివ్ని యూస్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ నేను మీకు గివ్తోనే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ వర్బ్స్ అనేవి ప్లేస్ చేయవచ్చు. ప్లే, కమ్, గో, సింగ్, రీడ్ ఇలాంటివి ఎన్నో. ఇలాంటి వన్స్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మీ సెల్ఫ్గా ప్రాక్టీస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ హ్యాడ్ టు గివ్ మనీ. ఐ హ్యాడ్ టు గివ్ మనీ అంటే నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అవసరం ఉంది అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? ఇవ్వాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది ఇలా అనమాట. ఇక్కడ మనకి సెంటెన్స్ ఏముంది? గివ్తో ఇక్కడ మనకి సెంటెన్స్ గివ్తో కాబట్టి ఐ హ్యాడ్ టు గివ్ మనీ అంటే నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని. అతను డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందంటే ఎలా చెప్పాలి? హీ హ్యాడ్ టు గివ్ మనీ. హీ హ్యాడ్ టు గివ్ మనీ అంటే అతను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని. వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందంటే దే హ్యాడ్ టు గివ్ మనీ. దే హ్యాడ్ టు గివ్ మనీ అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని. ఆమె డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందంటే షీ హ్యాడ్ టు గివ్ మనీ. షీ హ్యాడ్ టు గివ్ మనీ. ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేయొచ్చు. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఎనీ సబ్జెక్ట్ చేంజ్ చేయొచ్చు. అలాగే నేను ఒక గివ్ ఇక్కడ యూస్ చేస్తున్నాను కదా, మీరు నెంబర్ ఆఫ్ వర్బ్స్ అనేవి యూస్ చేయొచ్చు. V1 అనేది యూస్ చేయాలి. ఓకేనా? ఇవ్వాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది అనేటప్పుడు మనం హ్యాడ్ టుని యూస్ చేసి చెప్తాము. నేను అతనికి ప్రాపర్టీస్ ఇచ్చాను. దీన్ని ఎలా చెప్పాలి? ఐ గేవ్ హిమ్ ప్రాపర్టీస్. ఐ గేవ్ హిమ్ ప్రాపర్టీస్. ఇది మనకి సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మనం పాస్ట్లో జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం కదా. అదనమాట. ఐ గేవ్ హిమ్ ప్రాపర్టీస్ అంటే నేను అతనికి ప్రాపర్టీస్ ఇచ్చాను అని. అతను నాకు ప్రాపర్టీస్ ఇచ్చాడు అంటే ఎలా చెప్పాలి? హీ గేవ్ మీ ప్రాపర్టీస్. హీ గేవ్ మీ ప్రాపర్టీస్ అంటే అతను నాకు ప్రాపర్టీస్ ఇచ్చాడు అని. వాళ్ళు నాకు ప్రాపర్టీస్ ఇచ్చారంటే ఎలా చెప్పాలి? దే గేవ్ మీ ప్రాపర్టీస్. దే గేవ్ మీ ప్రాపర్టీస్ అంటే
వాళ్ళు నాకు ప్రాపర్టీస్ ఇచ్చారు అని. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. సో దీన్ని మనం నెగిటివ్గా ఎలా చెప్పాలి? ఇచ్చాడు అంటున్నాం కదా, ఇప్పుడు ఇవ్వలేదు అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే నేను అతనికి ప్రాపర్టీస్ ఇవ్వలేదు అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడ్ నాట్ గివ్ హిమ్ ప్రాపర్టీస్. ఐ డిడ్ నాట్ గివ్ హిమ్ ప్రాపర్టీస్ అంటే నేను అతనికి ప్రాపర్టీస్ ఇవ్వలేదు అని. అతను నాకు ప్రాపర్టీస్ ఇవ్వలేదంటే ఎలా చెప్పాలి? హీ డిడ్ నాట్ గివ్ మీ ప్రాపర్టీస్. హీ డిడ్ నాట్ గివ్ మీ ప్రాపర్టీస్ అంటే అతను నాకు ప్రాపర్టీస్ ఇవ్వలేదు అని. వాళ్ళు నాకు ప్రాపర్టీస్ ఇవ్వలేదంటే దే డిడ్ నాట్ గివ్ మీ ప్రాపర్టీస్. దే డిడ్ నాట్ గివ్ మీ ప్రాపర్టీస్ అంటే వాళ్ళు నాకు ప్రాపర్టీస్ ఏమీ ఇవ్వలేదు అని. ఓకేనా? ఇది పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్లో మనం పాస్ట్లో జరిగిపోయింది ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఫ్యూచర్కి సంబంధించి చూద్దాం. నేను నీకు రేపిస్తాను. నేను నీకు రేపిస్తాను. దీన్ని ఎలా చెప్పాలి? ఐ విల్ గివ్ యూ టుమారో. ఐ విల్ గివ్ యూ టుమారో అంటే నేను నీకు రేపిస్తాను అని. ఇది మనకి ఫ్యూచర్ గురించి చెప్తున్నాం మనం. సో ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు మనం విల్ అనేది యూజ్ చేస్తాం కదా. సో అందుకే మనకి ఇక్కడ విల్ అనేది యూజ్ చేసాం. అతను రేపిస్తాడు. దీన్ని ఎలా చెప్పాలి? హీ విల్ గివ్ టుమారో. హీ విల్ గివ్ టుమారో అంటే అతను రేపిస్తాడు అని. వాళ్ళు రేపిస్తారంటే ఎలా చెప్పాలి? దే విల్ గివ్ టుమారో. దే విల్ గివ్ టుమారో అంటే వాళ్ళు రేపిస్తారు అని. వాళ్ళు రేపు ఇవ్వరు అని చెప్పాలి నెగిటివ్గా. దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ విల్ నాట్ గివ్ టుమారో. విల్ ప్లస్ నాట్ యూజ్ చేయాలి. ఓకేనా? విల్ ప్లస్ నాట్, విల్ నాట్ అనొచ్చు, వోంట్ అని కూడా అనొచ్చు. అతను రేపు ఇవ్వడు. హీ విల్ నాట్ గివ్ టుమారో. వాళ్ళు రేపు ఇవ్వరు. దే విల్ నాట్ గివ్ టుమారో. ఆమె రేపు ఇవ్వదు. షీ విల్ నాట్ గివ్ టుమారో. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్. అతను ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. అతను ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే గోయింగ్ ఆన్ యాక్షన్, ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే అతను ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. హీ ఈజ్ గివింగ్ నౌ అంటే అతను ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు అని. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉందంటే ఎలా చెప్పాలి? షీ ఈజ్ గివింగ్ నౌ. షీ ఈజ్ గివింగ్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఇస్తూ ఉంది అని. వాళ్ళు ఇప్పుడు ఇస్తూ ఉన్నారంటే దే ఆర్ గివింగ్ నౌ. దే ఆర్ గివింగ్ నౌ. నేను ఇక్కడ మీకు గివింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ప్లేయింగ్ యూజ్ చేయొచ్చు, క్రైయింగ్ యూజ్ చేయొచ్చు. ప్లేయింగ్ యూజ్ చేస్తే ఎలా వస్తుంది? హీ ఈజ్ ప్లేయింగ్ నౌ అంటే అతను ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు అని. షీ ఈజ్ ప్లేయింగ్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఆడుతూ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారంటే దే ఆర్ ప్లేయింగ్ నౌ. దే ఆర్ ప్లేయింగ్ నౌ అంటే వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు అని. సో ఇంకెలా మనం యూజ్ చేయొచ్చు అంటే మీరు అది ఇవ్వాలి. ఓకేనా? మీరు అది ఇవ్వాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ గివ్ దాట్. యూ షుడ్ గివ్ దాట్ అంటే మీరు అది ఇవ్వాలి అని. అతను అది ఇవ్వాలి అంటే ఎలా చెప్పాలి? హీ షుడ్ గివ్ దట్. హీ షుడ్ గివ్ దట్ అంటే అతను అది ఇవ్వాలి అని. వాళ్ళు అది ఇవ్వాలంటే దే షుడ్ గివ్ దట్. వాళ్ళు అది ఇవ్వాలి అని. సో ఇలా ఇవ్వాలి అనేటప్పుడు మనం షుడ్ని యూజ్ చేయాలి. సో దీనికి మళ్ళీ నెగిటివ్గా మనం చెప్తాం కదా ఇవ్వకూడదు అని. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు అది ఇవ్వకూడదు. నువ్వు అది ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గివ్ దట్. యూ షుడ్ నాట్ గివ్ దట్ అంటే నువ్వు అది ఇవ్వకూడదు అని. అతను అది ఇవ్వకూడదు అంటే హీ షుడ్ నాట్ గివ్ దట్. హీ షుడ్ నాట్ గివ్ దట్. వాళ్ళు అది ఇవ్వకూడదు అంటే దే షుడ్ నాట్ గివ్ దట్. దే షుడ్ నాట్ గివ్ దట్. ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్. అతను డబ్బులు ఇవ్వచ్చు. ఇలా కూడా అంటుంటాం కదా, అతను డబ్బులు ఇవ్వచ్చు అని. దీన్ని ఎలా చెప్పాలి? హీ మైట్ గివ్ మనీ. హీ మైట్ గివ్ మనీ అంటే అతను డబ్బులు ఇవ్వచ్చు అని. ఆమె డబ్బులు ఇవ్వచ్చు అంటే షీ మైట్ గివ్ మనీ. షీ మైట్ గివ్ మనీ అంటే ఆమె డబ్బులు ఇవ్వచ్చు అని. అతను డబ్బులు ఇవ్వచ్చు అంటే హీ మైట్ గివ్ మనీ. హీ మైట్ గివ్ మనీ. సో ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్లో వస్తుంది. దీనికి నెగిటివ్ ఎలా ఉంటుంది? అతను డబ్బులు ఇవ్వకపోవచ్చు. హీ మైట్ నాట్ గివ్ మనీ. హీ మైట్ నాట్ గివ్ మనీ అంటే అతను డబ్బులు ఇవ్వకపోవచ్చు అని. ఆమె డబ్బులు ఇవ్వకపోవచ్చు అంటే షీ మైట్ నాట్ గివ్. షీ మైట్ నాట్ గివ్ మనీ అంటే ఆమె డబ్బులు ఇవ్వకపోవచ్చు అని. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవచ్చు అంటే దే మైట్ నాట్ గివ్ మనీ. దే మైట్ నాట్ గివ్ మనీ అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవచ్చు అని. సో ఇలా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనేటప్పుడు మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్. నేను అది ఇవ్వాలనుకుంటున్నాను. నేను అది ఇవ్వాలనుకుంటున్నాను.
దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే వాంట్ టుతో చెప్పొచ్చు. ఐ వాంట్ టు గివ్ దట్. ఐ వాంట్ టు గివ్ దట్ అంటే నేను అది ఇవ్వాలనుకుంటున్నాను అని. నువ్వు అది ఇవ్వాలనుకుంటున్నావు ఎలా చెప్పాలి? యూ వాంట్ టు గివ్ దట్. యూ వాంట్ టు గివ్ దట్. వాళ్ళు అది ఇవ్వాలనుకుంటున్నారంటే దే వాంట్ టు గివ్ దట్. దే వాంట్ టు గివ్ దట్ అంటే వాళ్ళు అది ఇవ్వాలనుకుంటున్నారు అని. అతను అది ఇవ్వాలనుకుంటున్నాడంటే ఎలా చెప్పాలి? హీ వాంట్స్ టు. హీ వాంట్స్ టు గివ్ దట్. మనకి తెలుసు కదా, ఐ వి యూ దే వచ్చేటప్పుడు వాంట్ టు వస్తుంది. హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు వాంట్స్ అనేది యూస్ చేయాలి కదా. సో అందుకే మనకి హీ వచ్చినప్పుడు వాంట్స్ అనేది యూస్ చేసాం. ఆమె అది ఇవ్వాలనుకుంటుంది. షీ వాంట్స్ టు గివ్ దట్. షీ వాంట్స్ టు గివ్ దట్ అంటే ఆమె అది ఇవ్వాలనుకుంటుంది అని. దీనికి మళ్ళీ నెగిటివ్ మనం చెప్తూ ఉంటాం కదా, ఇవ్వాలనుకుంటున్నారు, ఇవ్వాలనుకోవట్లేదు ఇలా అంటుంటాం కదా. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం నెగిటివ్ పైన. నేను అది ఇవ్వాలనుకోవడం లేదు. నేను అది ఇవ్వాలనుకోవడం లేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ అంటే నేను అది ఇవ్వాలనుకోవడం లేదు అని. మీరు అది ఇవ్వాలనుకోవడం లేదంటే యూ డోంట్ వాంట్ టు గివ్ దట్. యూ డోంట్ వాంట్ టు గివ్ దట్. వాళ్ళు అది ఇవ్వాలనుకోవడం లేదంటే దే డోంట్ వాంట్ టు గివ్ దట్. దే డోంట్ వాంట్ టు గివ్ దట్ అంటే వాళ్ళు అది ఇవ్వాలనుకోవడం లేదు అని. అతను అది ఇవ్వాలనుకోవడం లేదంటే హీ డజంట్ వాంట్ టు గివ్ దట్. హీ డజంట్ వాంట్ టు గివ్ దట్ అంటే అతను అది ఇవ్వాలనుకోవడం లేదు అని. డజంట్ వచ్చినప్పుడు వాంట్ టుయే వస్తుంది, మళ్ళీ వాంట్స్ టు రాదు. ఓకేనా? సో అలా యూస్ చేయాలి. ఆమె ఇవ్వాలనుకోవడం లేదంటే ఎలా చెప్పాలి? షీ డజంట్ వాంట్ టు గివ్. షీ డజంట్ వాంట్ టు గివ్ అంటే ఆమె ఇవ్వాలనుకోవడం లేదు అని. సో అనుకుంటున్నాను, అనుకోవట్లేదు అనే సిచ్యువేషన్లో మనం వాంట్ టుని యూస్ చేస్తున్నాం. ఓకేనా? సో దీంతో మనం గివ్ని ఈ రకంగా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇవ్వాలనుకున్నాను. నేను ఇవ్వాలనుకున్నాను దీన్ని ఎలా చెప్పొచ్చు? వాంటెడ్ టుతో చెప్పొచ్చు. ఐ వాంటెడ్ టు గివ్. ఐ వాంటెడ్ టు గివ్ అంటే నేను ఇవ్వాలనుకున్నాను అని. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము? ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటి? ఇవ్వాలనుకున్నాను, పాస్ట్ అన్నమాట. ఓకేనా? అతను ఇవ్వాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు గివ్. హీ వాంటెడ్ టు గివ్ అంటే అతను ఇవ్వాలనుకున్నాడు అని. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు అంటే దే వాంటెడ్ టు గివ్. దే వాంటెడ్ టు గివ్ అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్నారు అని. ఇక్కడ మనకి ఐ వి యూ దే హీ షీ ఇట్కి వేరు వేరు కాదు, మొత్తం సబ్జెక్ట్కి ఒకటే వాంటెడ్ టు అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనం నెగిటివ్కి మళ్ళీ చెప్తూ ఉంటాం కదా, నేను ఇవ్వాలనుకోలేదు, నేను వెళ్ళాలనుకోలేదు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడ్ నాట్ వాంట్ టు గివ్. ఐ డిడ్ నాట్ వాంట్ టు గివ్ అంటే నేను ఇవ్వాలనుకోలేదు అని. అతను ఇవ్వాలనుకోలేదు అంటే ఎలా చెప్పాలి? హీ డిడ్ నాట్ వాంట్ టు గివ్. హీ డిడ్ నాట్ వాంట్ టు గివ్ అంటే అతను ఇవ్వాలనుకోలేదు అని. వాళ్ళు ఇవ్వాలనుకోలేదంటే ఎలా చెప్పాలి? దే డిడ్ నాట్ వాంట్ టు గివ్. దే డిడ్ నాట్ వాంట్ టు గివ్ అంటే వాళ్ళు ఇవ్వాలనుకోలేదు అని. ఆమె ఇవ్వాలనుకోలేదంటే ఎలా చెప్పాలి? షీ డిడ్ నాట్ వాంట్ టు గివ్. షీ డిడ్ నాట్ వాంట్ టు గివ్ అంటే ఆమె ఇవ్వాలనుకోలేదు అని. సో ఇవ్వాలనుకున్నారు, ఇవ్వాలనుకోలేదు. సో ఇలా మనం పాజిటివ్ ఇంకా నెగిటివ్ చెప్పేటప్పుడు వాంటెడ్ టుని యూస్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ చెప్పొచ్చు. సో డిఫరెంట్గా గివ్ని ఎలా యూస్ చేయాలో ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. సో నేను ఇక్కడ మీకు ఒక గివ్ని ఎగ్జాంపుల్గా చూపించి ఇలాంటి సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. సో ఇక్కడ మీరు V1 చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఏదైనా V1 ప్లేస్ చేసి మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు ప్లేస్ చేసి మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.